మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ. మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కూడాను ముందుగానే కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందా అని చాలా మందికి సందేహం ఉంది. సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, సంక్రాంతి పండుగ తేదీలు, పండుగ రోజుల్లో పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన బుధవారం నాడు భోగి పండుగ, జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి, అలాగే జనవరి 16వ తేదీ కనుమ పండుగ, జనవరి 17వ తేదీన ముక్కనుమగా వచ్చాయి. అయితే మన పూర్వీకులు చాలామంది సంక్రాంతిని పండుగ అని అంటారు. కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు. అయితే ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి, లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి. ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. అయితే మంగళవారము మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఇంటిని దులపకండి, లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధవారము లేదా శనివారము మరియు ఆదివారము ఈ 3 రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోండి. అలాగే విరిగిపోయిన కుర్చీలు, తుప్పుపట్టిన ఇనుప సామాన్లు, పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ భోగి మంటల్లో వేయండి. జనవరి 14వ తేదీ భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున వేడి నీళ్ళతోనే తలస్నానం చేయాలి. అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగి పళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి, ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. భోగి పండుగ రోజున చాలామంది ఆడవారు ఇంటి భోగి కుండలోనూ ముగ్గు వేసుకుంటారు. కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి. భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసుకోవాలి. ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని, మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసేసి భోగి మంటలో వేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడ ఉండే కొంచెం బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు, బెల్లం తినాలి. ఆ రోజున నువ్వుల బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది. అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి. ముగ్గుపైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా కూడాను డబ్బుకు లోటు లేకుండా భోగ భాగ్యాలతో జీవిస్తారు. అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతిపూలు పెట్టుకోండి. ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. 12 సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. ఈ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు, నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి పిల్లలకు భోగి పళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయట. ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఇక భోగి పండుగ రోజున సంక్రాంతి పండుగ వస్తుంది.
జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. సంక్రాంతి రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుంది. అలాగే ఈ సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు. సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఇక సూర్య భగవానుడిని నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనలాభం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి. తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి. విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి. సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగు దానం చేయండి. సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ పండుగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మారకూడదు. అలాగే ఈ రోజును ఎవరికి అప్పు ఇవ్వకూడదు, లేదంటే మీ ఇంటి ధనలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. పితృదోషాలు అన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 16వ తేదీన కనుమ పండుగ వచ్చింది. దీని పశువుల పండుగని అంటారు. కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి. కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వేయాలి. అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినపగారెలు తినాలి. మరి ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలకు భూమిపైకి వస్తారట. కాబట్టి ఈ కనుమ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి. కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి ఆహారం వేయండి. మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువును నిర్వహిస్తే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.